హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నా ఛానల్ డీమానిటైజ్ ఫ్రెండ్స్. సో, నా ఛానల్‌లో నేను ఎక్కువగా డివోషనల్ వీడియోస్ చేసేవాడిని. సో, ఏఐతో చేసేవాడిని. సో, నాకు ఎందుకు నా ఛానల్ డీమానిటైజ్ అయింది, తర్వాత ఏమేమి మిస్టేక్స్ నేను చేశాననేది ఈ వీడియోస్‌లో మీకు చెప్తాను. సో, అదే విధంగా రీయూజ్డ్ కంటెంట్ అంటే నాకు డీమానిటైజేషన్‌లో రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో, రీయూజ్డ్ కంటెంట్‌ని ఏ విధంగా మనము సాల్వ్ చేసుకోవచ్చు. అదే విధంగా నేను ఎక్కువగా ఏఐ వీడియోస్ చేసేవాడిని డివోషనల్‌గా. సో, ఎలాంటి ఏఐ వీడియోస్ చేయాలి? ఈ 3 నేను పాయింట్స్ కవర్ చేస్తాను ఈ వీడియోలో. సో, ఫస్టు నేను ఏఐ వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేసామంటే షార్ట్స్ చేసేవాడిని ఎక్కువగా ఏఐ తోటి. సో, లాంగ్ వీడియోస్ కూడా చేసేవాడిని. చాలా తక్కువగా చేసేవాడిని. సో, ఏఐ షార్ట్స్‌లో ఎలా అంటే ఒక్క ఇమేజ్ ఇవ్వడం, దానికి ఆహ్, జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేవాడిని. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వ్యూసు సబ్‌స్క్రైబర్ బానే వచ్చారు. అంతా బానే ఉంది. కానీ నేను మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్ నాకు ఏమి ఇచ్చిందంటే సో, నీకు స్క్రీన్‌షాట్ కూడా రైట్ సైడ్‌లో నేను అప్లై చేస్తా చూడండి రైట్ సైడ్‌లో కూడా. సో, యూట్యూబ్ ఏమనిందంటే మీరు వీడియోస్ అన్నీ లో ఎఫర్ట్‌తో ఉన్నాయి. సో, అందుకే మీకు రీయూజ్డ్ కంటెంట్ అదే విధంగా డీమానిటైజేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పారు. సో, మీరు ఏ వీడియో చేశారంటే ఖచ్చితంగా షార్ట్స్ అనేవి మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ మీరు షార్ట్స్ చేసినా గాని మీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీ వాయిస్ ఓవర్‌తో ఏ ఇమేజెస్‌ని లేదా ఏ వీడియోస్‌ని రన్ చేస్తే ఖచ్చితంగా మీకు మోనటైజేషన్ అవుద్ది. మీరు వాయిస్ ఇవ్వకుండా జస్ట్ ఇమేజెస్ అప్‌లోడ్ చేసి ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసేస్తే వ్యూస్ వస్తాయి, సబ్‌స్క్రైబర్స్ వస్తారు. కానీ ఫైనల్‌గా మీరు మోనటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు అది రిజెక్ట్ అవుద్ది. సో, అందుకని నేనేం చెప్తానంటే మీరు ఒకవేళ షార్ట్స్ అప్‌లోడ్ చేసినా గాని ఏఐ తోటి మీ సొంత వాయిస్ ఓవర్ ఇవ్వండి. అదే విధంగా ఆ వీడియోస్‌ని ఏఐ తగ్గట్టుగా మీరు వాయిస్ ఓవర్ ఇస్తే ఏ ఇష్యూ ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? అదే విధంగా లాంగ్ వీడియోస్‌కొస్తే, లాంగ్ వీడియోస్ కూడా మోస్ట్‌లీ మీరు మీ వాయిస్‌తోనే ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు ఈ డివోషనల్ చేసినా గానీ, ఏది చేసినా గానీ, మీ వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండేటట్టుగా మీరు సెట్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు సపోజు డివోషనల్‌గా సాంగ్స్ కొంతమంది చేస్తుంటారు. నేను నా నా వీడియోస్‌లో గూడా ఎక్కువగా సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఏఐతో వీడియోస్ క్రియేట్ చేసి, తర్వాత మీరు సాంగ్‌ని క్రియేట్ చేసి రెండిటిని యాడ్ చేసి, సో, ఏఐ సాంగ్స్ కూడా యాడ్ చేయొచ్చు. యూట్యూబ్ ఏం చెప్తుందంటే, ఏ వీడియోస్ చేసినా గానీ, మీరు ఏఐతో వీడియోస్ చేసినా గానీ, ఎంతో కొంత మీ ఎఫర్ట్ అనేది అందులో ఖచ్చితంగా ఉండాలి. ఓకే. సో, ఎఫెక్ట్ అంటే సపోజ్ మీరు వీడియోస్‌కి మంచిగా ట్రాన్సిషన్ యాడ్ చేయడం, తర్వాత ఎడిటింగ్ మంచిగా చేయడం, తర్వాత ఎఫెక్ట్స్ యాడ్ చేయడం. ఈ విధంగా చేయడం వల్ల ఏందంటే, యూట్యూబ్ అనేది మీరు ఎంతో కొంత ఆ వీడియో మీద ఎఫెక్ట్ పెట్టారని నమ్మి మనకి మోనటైజేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం మోనటైజేషన్‌కి అప్లై చేయగానే వాళ్ళు మొత్తం పరిశీలిస్తారనమాట. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఆహ్, ఇన్ని యూట్యూబ్ వీడియోస్‌లో ఉన్నాయి అని చెప్పి మొత్తం పరిశీలించి ఫైనల్‌గా మనకి మోనటైజేషన్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడి దాకా వీడియో చూస్తే మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోస్‌ని లైక్ చేయండి. సో, అదే విధంగా మీరు ఖచ్చితంగా ఏఐ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే మెయిన్‌గా ఏఐ వీడియోస్‌తో మీరు చేస్తుంటే ఫస్టు వాయిస్ ఓవర్ కంపల్సరీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేసున్నా కాబట్టి ఇష్యూ. ఇదే విధమైన ఇష్యూ మీ అందరికి రాకూడదని నేను ముందుగానే చెప్తున్నాను. ఎవరైతే ఏఐ క్రియేటర్స్ ఈ వీడియోస్ చూస్తుంటారో తప్పకుండా మీరు ఇంకా ఫ్యూచర్‌లో చేయాలనుకున్న లేదా చేస్తున్నవారు ఖచ్చితంగా ఏఐ వీడియోస్, షార్ట్స్, లో ఎఫర్ట్స్ ఉన్న వాటిని ఖచ్చితంగా ఆపేయండి. ఏమైనా ఉన్నా గానీ మీరేం చేస్తారంటే వాటిని ప్రైవేట్‌లో పెట్టి ఇప్పటినుంచి మీరు ఏఐ వీడియోస్, ఏ ఏఐ షార్ట్స్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ఏందంటే షార్ట్స్. షార్ట్స్‌లో మీ ఓన్ వాయిస్‌తో ఇవ్వడానికి ట్రై చేయండి. ఏయైతే లో ఎఫర్ట్స్ ఉన్నాయో వాటిని ప్రైవేట్‌లో పెట్టి మీరు మోనటైజేషన్‌కి అప్లై చేసే ముందు వాటిని ప్రైవేట్‌లో పెట్టి మీ మంచిగా ఎఫర్ట్స్ ఏదైతే పెట్టారో వాయిస్ ఓవర్ ఇచ్చి తర్వాత ఎడిటింగ్ బాగున్నాయో అయి మాత్రమే పబ్లిక్‌లో పెట్టి మీరు మోనటైజేషన్‌కి అప్లై చేయండి. సో, నాకు చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని. మీకు రైట్ సైడ్ స్క్రీన్‌షాట్ నేను డిస్‌ప్లే చేస్తాను. సో, దాన్ని ఏ విధంగా రీసాల్వ్ చేసుకోవాలి. అంటే నేను యూ యూట్యూబ్‌లో గూడా నాకేం చెప్పిందంటే, నువ్వు 12థ్ జూన్ లోపు వీడియోస్ అప్‌లోడ్ చెయి. మంచిగా ఎడిట్ చేసి, తర్వాత మంచి ఎఫర్ట్ పెట్టి ఎడిట్ చేసి అప్‌లోడ్ చెయి. సో, బేస్డ్ అపాన్
వ్యూస్ తర్వాత సిటిఆర్ ఇయన్నీ కంపేర్ చేసుకొని వాళ్ళు చెక్ చేస్తామని చెప్పారు. సో, మనం 12థ్ జూన్ లోపు ఏ అయితే వీడియోస్ అప్‌లోడ్ చేశామో అన్ని వ్యూస్ మంచిగా రావాలి. అన్ని వ్యూస్ కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత మనం 12 జూన్ తర్వాత మనం మోనటైజేషన్‌కి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే యూట్యూబ్ మన అభ్యర్థనని పరిశీలించి ఓకే. సో, మళ్ళా వీడియోస్ పోస్ట్ చేశాడు. సో, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఎఫెక్ట్‌తో పెట్టి సో, ఎడిట్ డైరెక్షన్ అన్నీ బాగున్నాయని ఓకే చేస్తే వాళ్ళు మోనటైజేషన్‌కి అప్లై చేస్తారు. మనం ఇంకా మోనటైజేషన్‌కి అంటే 12థ్ జూన్ మోనటైజేషన్‌కి అప్లై చేసే ముందు సో, ఏ అయితే లో ఎఫర్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా మనం ప్రైవేట్‌లో పెట్టాలి. సపోజ్ నా షార్ట్స్ ఒక 5 షార్ట్సో, 6 షార్ట్సో ఉన్నాయి. అయి చాలా లో ఎఫర్ట్స్ ఉన్నాయి. వాటి వల్లే నాకు మెయిన్‌గా రీయూజ్డ్ కంటెంట్ అనేది రావడం జరిగింది. సో, ఆ 5 షార్ట్స్‌ని నేను ప్రైవేట్‌లో పెట్టి తర్వాత మోనటైజేషన్‌కి అప్లై చేయాలి. అది ఫ్రెండ్స్. సో, మెయిన్‌గా మనం ఈ 3 ఏఐతో ఎలాంటి వీడియోస్ చేయొద్దు. చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను కవర్ చేశాను. ఎలాంటి వీడియో చేయాలి, తర్వాత మోనటైజేషన్‌కి రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఏం చేయాలి? ఈ 3 టాపిక్స్ నేను కవర్ చేశాను. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.